హాయ్ ఫ్రెండ్స్, ఇవాటి ఈ వీడియోలో తెలంగాణ ఆర్టీఏ కి సంబంధించి వెహికల్ ఫిట్నెస్ ని ఆన్లైన్ లో ఎలా రెన్యువల్ చేసుకోవాలో వివరంగా చెప్తాను. చివరి వరకు చూడండి. సో ఇందుకోసం మొదటగా మీ ఫోన్ లోని క్రోమ్ బ్రౌజర్ ని ఓపెన్ చేసి సెర్చ్ లో తెలంగాణ ఆర్టీఏ అని టైప్ చేస్తే పైన వెబ్సైట్ చూపిస్తుంది, లేదా డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, చెక్ చేసుకోవచ్చు. సో సైట్ ఓపెన్ అయ్యాక మెయిన్ విండోలో రైట్ సైడ్ ఫర్ ఆన్లైన్ సర్వీసెస్ అండ్ పేమెంట్స్ క్లిక్ హియర్ అని ఉంటుంది, సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో లెఫ్ట్ సైడ్ సెకండ్ ఆప్షన్ ఫిట్నెస్ సర్టిఫికేట్ లో రెన్యువల్ ఆఫ్ ఫిట్నెస్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో ఫస్ట్ కాలం లో వెహికల్ రిజిస్ట్రేషన్ నంబర్ ని పూర్తిగా ఎంటర్ చేసి సెకండ్ కాలం లో వెహికల్ చాసిస్ నంబర్ లోని చివరి 5 అంకెలు ఎంటర్ చేయండి. తర్వాత కింద మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి రిక్వెస్ట్ ఓటీపీని సెలెక్ట్ చేసి మీకు వచ్చిన 6 అంకెల ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి కింద క్యాప్చా ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు కింద మీ వెహికల్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఒకసారి వెరిఫై చేసుకొని కింద మీ ప్రెజెంట్ మెయిల్ ఐడిని ఎంటర్ చేయండి. తర్వాత కింద మీ వెహికల్ కి సంబంధించి ఇన్సూరెన్స్ అండ్ పొల్యూషన్ వ్యాలిడిటీ వివరాలు కింద చూపిస్తుంది. ఒకవేళ రీసెంట్ గా మీరు రెన్యువల్ చేసి ఉంటే అవి ఇక్కడ ఎంటర్ చేయండి లేదా వదిలేయండి. తర్వాత కింద కన్ఫర్మ్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో డీటెయిల్స్ కన్ఫర్మేషన్ అడుగుతుంది, కింద సేవ్ చేయండి. ఇప్పుడు ఇందులో ఆర్టీఓ ఆఫీస్ లో వెరిఫికేషన్ కోసం స్లాట్ బుక్ చేయాలి. అందుకు కింద గ్రీన్ కలర్ లో ఉన్న డేట్స్ లలో మీకు కన్వీనియంట్ గా ఉన్న డేట్ ని సెలెక్ట్ చేస్తే పక్కన స్లాట్ టైం చూపిస్తుంది, సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు బుక్ చేసిన స్లాట్ టైం లోనే వెళ్ళాలని ఏమీ ఉండదు. మార్నింగ్ 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు ఎప్పుడైనా వెళ్ళవచ్చు. తర్వాత కింద నెక్స్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో వెహికల్ ఇన్స్పెక్షన్ కి సంబంధించి 3 రకాల డాక్యుమెంట్స్ ప్రూఫ్ అప్లోడ్ చేయాలి. ఒకటి ఫామ్ సిఎఫ్ఏ అంటే అప్లికేషన్ ఆఫ్ ఫిట్నెస్ సర్టిఫికేట్. ఈ ఫామ్ మీరు డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మాన్యువల్ గా ఫిల్ చేసి అప్లోడ్ చేయాలి, లేదా మీ వెహికల్ ఆర్సీ పేపర్స్ ని అప్లోడ్ చేస్తే సరిపోతుంది. తర్వాత రెండవది ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ ఫోటో కాపీ, మూడవది పొల్యూషన్ సర్టిఫికేట్. ఈ 3 జేపీజీ లో బిలో 500 KB లోపు అప్లోడ్ చేయండి. తర్వాత కింద ఫిట్నెస్ రెన్యువల్ అప్లికేషన్ ఫీ ఆన్లైన్ లో పే చేయాలి. దాని కింద ప్రొసీడ్ టు పేమెంట్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో పే చేయాల్సిన అమౌంట్ చూపిస్తుంది, వెరిఫై చేసుకుని కింద పే నౌ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ 10 రూపీస్ ఎక్స్ట్రా మీ సేవా చార్జెస్ తో కలిపి చూపిస్తుంది, ఓకే చేయండి. ఇప్పుడు ఇక్కడ ఈజీ పేమెంట్ మెథడ్ హెచ్డిఎఫ్సి ని సెలెక్ట్ చేసి మేక్ పేమెంట్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో పేమెంట్ టైప్ ని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ యూపీఐ తో పే చేయాలనుకుంటే ఇక్కడ యూపీఐ ని సెలెక్ట్ చేసి జనరేట్ క్యూఆర్ ని సెలెక్ట్ చేస్తే క్యూఆర్ జనరేట్ అయి చూపిస్తుంది. వన్స్ పేమెంట్ కన్ఫర్మ్ అవ్వగానే స్క్రీన్ రీడైరెక్ట్ అయి ఫార్మ్ ప్రింట్ చూపిస్తుంది. ఇప్పుడు ఈ ప్రింట్అవుట్స్ తో పాటు మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్ ని స్లాట్ డేట్ లో ఆర్టీఓ ఆఫీస్ కి వెళ్లి ఇన్స్పెక్షన్ చేపించుకొని రెన్యువల్ చేసుకోండి. సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై హింద్.